విద్యకు మూలం సరస్వతీదేవి. చదువులకు తల్లి సరస్వతీదేవి. ఆమె కటాక్షం ఉంటే చదువుల్లో రాణిస్తామని పెద్దలు పేర్కొంటారు. గ్రంథపఠనంతో మనకు విజ్ఞానం లభిస్తుంది. అందుకనే పుస్తకాలను మనం సాక్షాత్తు సరస్వతీ స్వరూపంగా భావిస్తాం. అందుకే మనం కాలితో వీటిని తాకినప్పుడు వెంటనే క్షమించమని మొక్కుకుంటాం. భారతీయ సంప్రదాయంలో జ్ఞానమనేది పవిత్రమైంది, దైవ సమానమైంది. వీటి ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం. అందుకనే వీటిని గౌరవభావంతో పవిత్రంగా చూస్తాం. విద్య వినయేన శోభతే అంటే మనం ఎంత విద్యనార్జించినా అణుకువగా ఉండాలని దీని భావం. ఈ విద్యను ప్రసాదించే సరస్వతీదేవికి హంస వాహనంగా ఉంటుంది. అలా ఉండటంలో చదువుకు మధ్య ఉన్న పరమార్థమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాలు నీరు కలిపి ముందు పెడితే హంస నీటిని వేరుచేసి పాలన మాత్రమే తాగుతుంది. ఒక నాణానికి బొమ్మ బొరుసుల తరహాలో ప్రతి విషయంలోనూ మంచి చెడు ఉంటాయి. ప్రతి విషయంలోని మంచిని మాత్రమే వెతికి దాన్ని మాత్రమే గ్రహించి చెడును విసర్జించేవారే సరస్వతీదేవికి అత్యంత ప్రియులని, వారి ద్వారా తన వైభవాన్ని చాటుతుందని తన హంస వాహనం ద్వారా దేవి సందేశమిస్తోంది. నీరు కలిసిన పాల నుంచి పాలను మాత్రమే గ్రహించగల శక్తి హంసకు ఉంది. అలాగే మానవులు ప్రపంచంలో నిత్యం జ్ఞాన సత్యాన్ని గ్రహించగలగాలి. అప్పుడే వారు హంస ధర్మము గలవారవుతారు. సరస్వతీదేవి అలాంటి వారిని ఆదరిస్తుంది. కనుకనే ఆ తల్లి హంసవాహినిగా పేరు పొందింది. విద్యకు అధిపతి సరస్వతి. విద్యను పొందాలనుకునేవారు తప్పక సరస్వతీదేవిని ప్రార్థించి అనుసరించాలి. హంస అంటే ఊపిరి. విశ్వాసం నుంచి సహా అనే శబ్దం వెలువడుతుంది. బయటనుంచి లోపలికి ప్రవేశించే ప్రాణవాయువు ఉచ్ఛ్వాసం అహమంటూ లోనికి ప్రవేశిస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల నిరంతర ప్రక్రియనే హంస జపం అంటారు. శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు ఈ జపం జరుగుతూనే ఉంటుంది. సహా అంటే అతడు, భగవంతుడు, పరమాత్మ అని, అహమంటే నేను అని అర్థం. ఇది పరంపరలో వేగంలో ముందు వెనుక అయి అహంస అహంస అంటూ హంసో హంసో హంసోహం హంసోహం హంసః అంటూ బాగా గమనిస్తే సోహం అని వినిపిస్తుంది. అప్పటి వరకు అతడు నేను అని వేరువేరుగా వినిపించేది అతడే నేనేగా మారుతుంది. అతడు పరమాత్మ, నేను అంటే జీవాత్మ. అతడే నేను అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. అదే అసలైన విద్య. దానికి ఎంతో సాధన కావాలి. ఈ విద్యకు అధిదేవత సరస్వతీదేవి. అందుకే ఆమె హంసను వాహనంగా చేసుకుంది. సరస్వతి అన్న పదం కూడా 2 పదాల నుండి వచ్చింది. సరసః అంటే సారము అని, స్వహ అంటే నా లేదా వ్యక్తి యొక్క అని అర్థం. అందరిలో ఉండే నేను గురించి పూర్తిగా తెలుసుకునే శక్తినిచ్చేది కనుక అమ్మ సరస్వతీదేవి అయింది. ఇదండి సరస్వతీదేవికి హంస వాహనంగా ఉండడంలో ఉన్న అసలు రహస్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.